మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు శ్రావణ సోమవారం, శివుడికి ప్రీతిపాత్రమైన రోజు. శ్రావణ సోమవారం శివుడి పటం ముందు ఈ ఒక్క పువ్వుని పెడితే మీ ఇల్లు డబ్బుతో నిండిపోతుంది, మీరు కుబేరులైపోతారు. రేపు శ్రావణ సోమవారం మీరు ఏం చేసినా చేయకపోయినా ఈ ఒక్క పువ్వును శివుడి పటం ముందు లేదా శివలింగానికి ఈ పువ్వును సమర్పించండి. మీకు తీరని కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. తరతరాలు తిన్నా తరగని ఆస్తి వస్తుంది. శివపార్వతులకు ఈ పువ్వు అంటే చాలా ఇష్టం. ఈ పువ్వును సమర్పిస్తే జన్మల పాపాలు దరిద్రం పోతాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఈ పువ్వును శివుని పటం దగ్గర పెట్టడం వల్ల మీరు అద్భుతాన్ని చూస్తారని చెప్పవచ్చు. ఈ పువ్వు మీ జీవితాన్ని మారుస్తుంది, మీకు ఉన్న జాతక దోషాలను తొలగించేస్తుంది. మన హిందూ మతంలో శివుడిని సృష్టికి మూలంగా పరిగణిస్తారు. శివుడు ప్రకృతి యొక్క సృష్టి, స్థితి మరియు లయను సూచిస్తాడు. ప్రకృతిలోని మార్పులు మరియు వినాశనం కూడా శివుడి ఆజ్ఞతో ముడిపడి ఉంటాయి. శివుడు ప్రకృతిని నియంత్రిస్తాడు. ప్రకృతిలో ప్రతి అంశం శివుడే. ప్రకృతిలోని ప్రతి అంశం, పర్వతాలు, నదులు, అడవులు, జంతువులు మరియు మొక్కలు అన్నీ శివుడి స్వరూపం. శివుడికి ఈ భూమిపై పెరిగే అన్ని మొక్కలు అంటే చాలా ఇష్టం, కానీ అందులో కొన్ని ప్రత్యేకమైన స్థానాన్ని పొందాయి. శివుడికి ఎంతో ఇష్టమైన ఒక మొక్క ఉంది, దానికి పువ్వులు పూస్తాయి, కాయలు కాస్తాయి. ఈ చెట్టు యొక్క పువ్వును శివుడికి ఈ శ్రావణ సోమవారం రోజు సమర్పిస్తే శివుడి అనుగ్రహం మీకు కలుగుతుంది. ఆ భోలా శంకరుడి కరుణా కటాక్షాలు మీ ఇంటిపై ఎల్లప్పుడూ ఉంటాయి. శివుడిని ఐశ్వర్యానికి కారకుడు అని అంటారు. ఇక్కడ ఐశ్వర్యం అంటే ఒక్క ధనమే కాదు, ఇందులో ఆధ్యాత్మిక జ్ఞానం, ఆరోగ్యం, శాంతి, సంతోషం, సకల శుభాలు మరియు సమస్త సంపదలు కూడా ఉంటాయి. శివుడు మోక్షానికి, జ్ఞానానికి మూలం. శ్రావణ సోమవారం శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి అనువైన రోజు కనుక ఈ శ్రావణ సోమవారం మీరు ఏం చేసినా చేయకపోయినా ఈ ఒక్క పువ్వును శివుడి పటం ముందు పెట్టండి. శివ అనుగ్రహాన్ని పొంది డబ్బుకు లోటు లేకుండా జీవించండి. ఇంతకీ రేపు శ్రావణ సోమవారం శివుడి పటం ముందు ఏ పువ్వును పెట్టాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకన్నా ముందు ఒక పవిత్ర కథను విందాం. ఫ్రెండ్స్, ముందైతే మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అలాగే ఓం నమః శివాయ అని కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. అనగనగా ఒకానొక రాజ్యాన్ని ఒక ధర్మపరుడనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అతనికి 3 కొడుకులు. పెద్దవాళ్ళు 2 అహంకారులు, స్వార్థపరులు. కానీ 3వ కుమారుడైన సాగర్ మంచివాడు, దయగలవాడు. అన్నిటికన్నా ముఖ్యంగా అతను గొప్ప శివభక్తుడు. ప్రతి సోమవారం నియమనిష్టలతో శివుణ్ణి పూజించేవాడు. అమాయకత్వం అతనిలో ఒక లోపం అనుకునేవారు, కానీ అతని భక్తికి సాటి లేదు. రాజు వృద్ధాప్యంలో ఉండటం వల్ల తన తర్వాత రాజ్యాన్ని ఎవరికి అప్పగించాలో అని ఆలోచించాడు. మంచి రాజును ఎన్నుకోవడానికి 3కి 3 పరీక్షలు పెట్టాలని నిర్ణయించుకున్నారు. విజయం సాధించిన వాడికే రాజ్యం అని ప్రకటించాడు. రాజు తన 3 కుమారులను రాజ ప్రాంగణంలోనికి తీసుకుని వెళ్ళి 3 పక్షి ఈకలను గాలిలోనికి ఎగరవేశాడు. అవి ఏ దిక్కుకు వెళ్తే ఆ దిక్కులో వెళ్ళి శాలువా తీసుకురావాలని చెప్పాడు. మొదటి ఈక తూర్పు వైపు, రెండో ఈక పడమర వైపు ఎగిరింది. పెద్ద కుమారులు 2 ఆ దిశలో వెళ్ళిపోయారు, కానీ 3వ ఈక మాత్రం పైకి ఎగిరి తిరిగి అక్కడే నేల మీద పడిపోయింది. పెద్ద అన్నలు అది చూసి సాగర్ను ఎగతాళి చేసి వెళ్ళిపోయారు. సాగర్ మనసులో ఎంతో బాధపడి, ఓ పరమేశ్వర, నా ఈక నన్ను ఎక్కడికి వెళ్ళనీయకుండా ఇక్కడే పడిపోయింది. ఈ పోటీలో నేను ఎలా గెలుస్తాను అని ప్రార్థించాడు. దిగులుగా ఆ ఈకను చేతిలోనికి తీసుకోగానే ఆ నేల మీద ఒక తలుపు కనిపించింది. అతను ఆశ్చర్యపోయి ఆ తలుపు తీశాడు. దాని కింద ఒక సొరంగం మెట్లు కనిపించాయి. సాగర్ శివనామ స్మరణ చేస్తూ ఆ మెట్లు దిగి వెళ్ళాడు. లోపల ఒక గది ఉంది. అందులో నుండి కప్పల రాజును నేను, కష్టాలన్నీ తీరుస్తాను అని ఒక పాట వినిపించింది. సాగర్ లోపలికి వెళ్ళి చూడగా ఒక పెద్ద కప్ప కిరీటం పెట్టుకుని సింహాసనం మీద కూర్చొని ఉంది. దాని చుట్టూ చిన్న కప్పలు ఉన్నాయి. కప్పల రాజు సాగర్ని చూసి, నువ్వు ఎవరు, ఎందుకు ఇక్కడికి వచ్చావు అని అడిగింది. సాగర్ తన కథ, పరీక్ష గురించి అంతా చెప్పాడు. కప్పల రాజు అతని మాటలను విని అతని మంచితనాన్ని అర్థం చేసుకున్నాడు. కప్పలారా, నా మాయల పెట్టె తీసుకురండి అని ఆదేశించింది. కప్పలన్నీ కలిసి ఒక పెట్టెను మోసుకువచ్చాయి.
కప్పలరాజు ఆ పెట్టెలో నుండి బంగారు దారాలతో అల్లిన ఒక అద్భుతమైన శాలువాను తీసి సాగర్కి ఇచ్చింది. ఈలోగా సాగర్ ఏమీ తేలేడు అనుకుని పెద్ద అన్నలు ఇద్దరు గొప్ప శాలువా కోసం శ్రమపడటం అనవసరం అని భావించి ఊరి సంతలో 2 సాదా శాలువాలు కొనుక్కుని వచ్చేశారు. రాజు ముందు సాగర్ తన బంగారు శాలువాను చూపించాడు. ఆ శాలువాను చూసి రాజు ఆశ్చర్యపోయి శభాష్ సాగర్ అని మెచ్చుకున్నాడు. మళ్ళీ రాజు 3 ఈకలను ఎగరవేశాడు. అవి గతంలో లాగానే పడ్డాయి. పెద్ద అన్నలు ఇద్దరూ మళ్ళీ 2 దిక్కులకు వెళ్ళిపోయారు. సాగర్ మళ్ళీ తన ఈక పడిన చోట ఉన్న తలుపును తెరిచి కప్పలరాజు దగ్గరికి వెళ్ళాడు. ఈసారి కూడా కప్పలరాజు తన పెట్టె నుండి వజ్రాలు పొదిగిన అద్భుతమైన ఉంగరాన్ని తీసి సాగర్కి ఇచ్చారు. ఈసారి కూడా పెద్ద అన్నలు సాదా ఉంగరాలతో వచ్చారు. రాజు సాగర్ ఉంగరాన్ని చూసి శభాష్ అని పొగిడాడు. చివరి పరీక్ష కోసం రాజు మళ్ళీ ఈకలను ఎగరవేశాడు. 3వ ఈక మళ్ళీ అదే చోట పడింది. సాగర్ కప్పలరాజు దగ్గరకు వెళ్ళి తన పరీక్ష గురించి చెప్పాడు. కప్పలరాజు చప్పట్లు కొట్టి ఒక పల్లకిని తీసుకురమ్మని చెప్పింది. తన కూతురు ఆడకప్పను ఆ పల్లకిలో కూర్చోమన్నాడు. సాగర్ చేసేదేమీ లేక ఆ కప్పల పల్లకి వెనకే వెళ్ళాడు. పెద్ద అన్నలు ఇద్దరూ తమతో పాటు అందమైన అమ్మాయిలను తీసుకొచ్చారు. రాజు సాగర్ను చూసి నువ్వు తెచ్చిన అమ్మాయి ఎక్కడా అని అడిగాడు. ఇంతలో పల్లకిని మోసుకుంటూ కప్పలు సభలోనికి వచ్చాయి. రాజు పల్లకి తెర తీసి చూసేసరికి అందులో ఒక ఆడకప్ప ఉంది. సభలో ఉన్న అందరూ నవ్వటం మొదలుపెట్టారు. అందరూ నవ్వుతూ ఉండగానే ఆ పల్లకిలో ఉన్న ఆడకప్ప బయటకు దూకింది. అలా దూకిన మరుక్షణమే ఒక దేవతలాంటి అందమైన యువతిగా మారిపోయింది. ఆమె సౌందర్యం చూసి సభలోని వారందరూ కూడా ఆశ్చర్యపోయారు. రాజు సాగర్ను తన తర్వాత రాజుగా ప్రకటించాడు. కానీ పెద్ద అన్నలు ఇద్దరూ తమ ఓటమిని అంగీకరించలేకపోయారు. వాళ్ళు రాజుపై కత్తులు దూసి ఇక నుంచి మేమే రాజులం, మీరు ఈ రాజ్యాన్ని విడిచి వెళ్ళండి అని అరిచారు. అప్పుడు ఒక అద్భుతం జరిగింది. పల్లకిని మోసుకు వచ్చిన కప్పలన్నీ సైనికులుగా మారి పెద్ద కుమారులను బంధించాయి, రాజును రక్షించాయి. కప్పల రాజు ఈ అమ్మాయి ఒక శాపం కారణంగా కప్ప రూపంలో ఉంది. సాగర్ మంచితనం వల్ల ఆ శాపం తొలగిపోయింది. సాగర్ నిజమైన ధర్మపరుడు, ఇతడే ఈ రాజ్యానికి నిజమైన వారసుడు అని చెప్పింది. సాగర్ భార్యగా మారిన కప్ప అతని భక్తిని గురించి చెప్పింది. ప్రియమైన రాకుమారా, నువ్వు కేవలం 3 పరీక్షల్లోనే కాదు, మా నాన్నగారిని రక్షించటంలో కూడా విజయం సాధించావు. నీ శివభక్తి నీకు అన్నిటికంటే పెద్ద బలం. ఈ కష్ట సమయంలో నీకు అండగా ఉన్నది ఆ భక్తి, ఆ కరుణామయుడైన శివుడే అని చెప్పింది. ఆ సమయంలో ఆకాశంలో నుంచి ఒక దివ్య తేజస్సు వెలువడి పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు. నా ప్రియభక్తుడా సాగర్, నీ నిస్వార్థ భక్తి, దయ, అమాయకత్వం నన్ను ఎంతగానో సంతోషపరిచాయి. నీకు అడుగడుగునా నేను అండగా ఉంటాను. కప్పరాజు మరియు ఆమె కుమార్తెకు ఉన్న శాపాన్ని తొలగించింది కూడా నేనే. నువ్వు నీ రాజ్యాన్ని ధర్మబద్ధంగా పాలించు. నీ భార్య నీకు అన్ని విధాలా తోడుంటుంది. నీ జీవితంలో ఎప్పటికీ ఆనందము, విజయము ఉంటాయి అని ఆశీర్వదించాడు. పరమశివుడి ఆశీర్వాదంతో సాగర్ రాజుగా పట్టాభిషిక్తుడయ్యాడు. అతని అన్నలను దేశం నుండి పంపి సాగర్ ఆనందంగా, ధర్మబద్ధంగా తన రాజ్యాన్ని పరిపాలించాడు. కప్పలరాజు కూతురు కూడా సాగర్తో కలిసి తన రాజ్య ప్రజలకు సేవ చేసింది. శివుడి దయ వల్ల సాగర్ జీవితం సుఖ సంతోషాలతో నిండిపోయింది. ఇక వీడియోలోకి వస్తే, రేపు శ్రావణ సోమవారం శివుడికి మీరు పూజ చేసేటప్పుడు సమర్పించవలసిన పువ్వు తెల్ల జిల్లేడు పువ్వు. మీ ఇంటిలో కానీ ఇంటి చుట్టుప్రక్కల కానీ తెల్ల జిల్లేడు మొక్క ఉంటే ఆ మొక్క నుండి 5 లేదా 6 పువ్వులను తెంపుకొచ్చుకోండి. ఆ పువ్వులపై గంగా జలం చల్లండి. ఆ తర్వాత శివుడి పటానికి 3 జిల్లేడు పువ్వులను కూడా పెట్టండి. ఇంకా మిగిలిన పువ్వులను మీ చేతిలో పట్టుకొని మీకు ఉన్న కోరికలు చెప్పుకోండి. మీ కోరికలను చెప్పుకున్నాక కొన్ని అక్షింతలు కూడా తీసుకొని ఆ పువ్వులను, అక్షింతలను శివుడి పటం ముందు పెట్టండి. మళ్ళీ సంకల్పం చెప్పుకొని స్వామివారికి దీప, ధూప, నైవేద్యాలు సమర్పించాలి. శ్రావణ సోమవారం శివుడి పటం ముందు జిల్లేడు పువ్వును పెట్టడం వల్ల సకల శుభాలు కలుగుతాయి. మీలో ఉన్న సర్వరోగాలు పోతాయి. శివుడిని తెల్ల జిల్లేడు పూలతో పూజించే వ్యక్తులు వారి లైంగిక నేరాలకు క్షమించబడతారని పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఈ పువ్వుతో శివుణ్ణి ఆరాధించేటప్పుడు శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా చేసిన పాపాలు క్షమించబడతాయి. తెల్ల జిల్లేడును శ్వేతార్గం అంటారు. వృక్షజాతిలో ఈ తెల్ల జిల్లేడు విశిష్టమైనది. ఇందులో విషం ఉంటుందని చాలామంది ఈ మొక్కలకు దూరంగా ఉంటారు. ముఖ్యంగా జిల్లేడు పాలు కళ్ళల్లో పడితే చూపు పోతుందని భయపడుతూ ఉంటారు.
కానీ గమ్మత్తు ఏంటంటే ఈ మొక్కలో ఉన్న విషంతో ఆయుర్వేదంలో దివ్యమైన ఔషధాలు తయారు చేస్తూ ఉన్నారు. జిల్లేడులో 2 రకాలు ఉంటాయి. వంగ పువ్వు రంగు పూలు పూసే జిల్లేడు ఒకటి, తెల్ల పూల జిల్లేడు మరి ఒకటి. ఇది హేరంబ గణపతికి ప్రతీక. ఈ తెల్ల జిల్లేడు దొరికితే మహాశివుడు విఘ్నాధిపతుల దయ మన మీద ప్రసరిస్తుందట. తెల్ల జిల్లేడు వేళ్ల మీద గణపతి నివసిస్తాడు. ఈ వేళ్ళు కొన్నిసార్లు ప్రకృతిలో సైతం గణేశుని పోలి ఉంటాయి. అందుకే చాలామంది తెల్ల జిల్లేడును పరమ పవిత్రంగా భావించి తులసి మొక్కలా ఇంట్లో నాటుతూ ఉంటారు. ఈ మొక్క కనుక ఉంటే ధనధాన్యాలు పుష్కలంగా లభిస్తాయి. ఆలోచనల్లో పరిపక్వత వస్తుందని ఎవరైనా హాని తలపెట్టినా అలాంటివి దుష్ప్రభావం చూపకుండా వారి ప్రయోగాలే నశిస్తాయని ప్రతీతి. ఇళ్లల్లో జిల్లేడు మొక్కలు ఉండకూడదు అనేది ఒక అపోహ మాత్రమే. నిజానికి శ్వేతార్గం లేదా తెల్ల జిల్లేడు మొక్క ఇంట్లో ఉంటే ఇక వారికి దారిద్ర్యం అంటే ఏమిటో తెలియదు. జిల్లేడు మొక్కలు అధికంగా ఉన్న ఊళ్ళో పంటలు బాగా పండుతాయంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే జిల్లేడు సిరి సంపదలకు చిహ్నం అని నమ్ముతూ ఉంటారు. తెల్ల జిల్లేడు దూదితో దీపాలను వెలిగించడం ద్వారా అష్టైశ్వర్యాలు చేకూరతాయి. ముఖ్యంగా తెల్ల జిల్లేడు దూదితో ఇప్ప నూనె కలిపి 5 దీపాలు సిద్ధం చేసుకొని 5 వారాల పాటు వెలిగిస్తే ఆంజనేయస్వామి వారి అనుగ్రహం లభిస్తుంది. తెల్ల జిల్లేడు పూలతో శివపూజ, ఆకులతో సూర్యపూజ చేసిన వారికి విశిష్ట ఫలితాలు దక్కుతాయి. తెల్ల జిల్లేడు చెట్టు వేరుని తీసుకొచ్చి ఇంట నాటడానికి ఆదివారం, గురువారాల్లో పుష్యమి నక్షత్రం కూడా మంచిది. ఈ జిల్లేడు ఇంట ఉండటం ద్వారా అష్టైశ్వర్యాలు చేకూరతాయి. ఈతి బాధలు ఉండవు. ధనధాన్య సమృద్ధి ఉంటుంది. వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. ఇంకా విద్యార్థులు రాణిస్తారు. తెల్ల జిల్లేడు చెట్టుకు చాలా విశిష్టత ఉంది. శ్రావణ సోమవారం మర్చిపోకుండా శివుడికి తెల్ల జిల్లేడు పూలను సమర్పించండి. ఇక మరుసటి రోజు ఉదయం స్వామివారి పాదాలు దగ్గర వేసిన పూలలో ఒక పువ్వును మీ బీరువాలో పెట్టుకోండి. ఇక మిగిలిన పువ్వులు అన్నీ తీసి ఒక కవర్లో వేసి పారే నీటిలో పడవేయండి. చెరువులు, కాలువలు, నదులు ఉంటాయి కదా, అందులో వేయండి. మాకు దగ్గరలో ఇవేమీ లేవు అని అనుకునేవారు ఎవరు తిరగని బాగా చెట్లు పెరిగిన ప్రదేశాలలో ఉంటాయి కదా, అక్కడ వేసేయండి. అంటే ఎవరు తిరగని ప్రదేశంలో బాగా పొదలుగా ఉన్న చెట్ల మొదట్లో వేసేయండి. ఈ విధంగా శ్రావణ సోమవారం తెల్ల జిల్లేడు చెట్టును స్వామివారికి సమర్పిస్తే సకల శుభాలు కలుగుతాయి. మీ ఇల్లు ధనధాన్యాలతో నిండిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.